సో మరి ఇందులో మనం ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్‌కి మీరిచ్చే బెనిఫిట్స్ ఏంటండి అసలు? సో మేజర్‌గా ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అండి. సో గజం భూమి 500 తక్కువ ప్రైస్ ఉంది కాబట్టి పిల్లల భవిష్యత్తు కోసం ఎవరైనా పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళతో పాటు ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అయ్యి పిల్లలు పెద్దగా హైయర్ ఎడ్యుకేషన్ లేదా అబ్రాడ్‌కి లేదా ఏదైనా బిజినెస్ కోసం వెళ్ళాలనుకున్నప్పుడు హ్యూజ్ అమౌంట్ ఒక్కసారి జమ చేయలేం కదా. సో ఇలాంటి భూమి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేస్తే పిల్లలతో పాటు ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఒకప్పుడు 500, 1000 రూపాయల గజం ఉన్న భూమి ఇవాళ మనం 50,000, లక్ష రూపాయల సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో తక్కువ బడ్జెట్లో పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు ఈ భూమి ఖాళీ ఉండకుండా మేము దాన్ని లీజ్ తీసుకొని దాంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాం. శ్రీగంధము, అగర్వుడ్, మలబారు ఇలాంటి కమర్షియల్ ప్లాంటేషన్ వేసి వచ్చిన రిటర్న్స్లో మనం 50% మనం కస్టమర్కి ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని రకాల కిసాన్ వికాస్ యోజన లాంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. సో అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో మన దగ్గర ఉన్నట్టే ఉంటదా? ఇట్లా డౌట్స్ అన్నీ ఉంటాయి గదండీ. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇది మనకు కర్ణాటక స్టేట్ కిందకి వస్తుంది. మన తెలంగాణ రాష్ట్ర బార్డర్ దాటిన తర్వాత జహీరాబాద్ దాటిన తర్వాత మీకు హుమ్నాబాద్ నుంచి రైట్కి వెళ్తే బీదర్, లెఫ్ట్కి వెళ్తే గుల్బర్గా వస్తుంది. ఆ గుల్బర్గాకి వెళ్ళే రోడ్లో కమలాపూర్ అనే మండల హెడ్‌క్వార్టర్ తాలూకాలో మన సైట్ ఉంటుంది. సో ఈ కర్ణాటకలో రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే అక్కడ ఫామ్ ల్యాండ్ కొనుక్కున్న మన హైదరాబాద్లో హెచ్ఎండిలో ప్లాట్ కొనుక్కున్నంత ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే అంత ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్న మనం రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే దిశాంక్ అనే యాప్ ఉంటుంది అక్కడ. సో దిశాంక్లో మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ అప్లై చేస్తే బయ్యర్ సెల్లర్ ఇద్దరు రావాలి. సో మనం అప్లై చేసిన వెంటనే సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయరు. ఒక 45 days టైం తీసుకొని మీకు ఒక మెయిల్ పంపిస్తారు అనమాట, పలానా రోజు సర్వే రమ్మని. సో గవర్నమెంట్ సర్వేయర్ వచ్చి మీకు శాటిలైట్తో సర్వే చేసి నేను మీకు అమ్ముతున్నా అనుకోండి ఒక 1/4 ఎకరా భూమి, దాని హద్దులు మొత్తం డైమెన్షన్ మనకు శాటిలైట్లో జియో కోఆర్డినేట్స్తో మీకు శాటిలైట్ లింకప్ చేసి మ్యాప్ ఇస్తేనే